వెళ్ళిపోకండి, ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, వెళ్ళిపోవద్దు. ఇంకా పిల్లలందరూ పైకి లేకుండా అమ్మా ఇలా వచ్చాను. అమ్మా వెళ్ళిపోకండి. అమ్మా అమ్మాయి తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. అమ్మ తీసుకున్న వాళ్ళు మళ్ళీ వేరే తీసుకోవాలి కదా. ముసలి డాడీ ఎక్కడ ముసలి తీసుకున్న ఆవిడ తీసుకోవచ్చు. మీ అమ్మ దగ్గర అందరూ ఫోటో దిగాలి. ఎలా వచ్చారు మీ అందరూ? మేము ఎందుకు వచ్చాము, ఎందుకు ముందు అన్ని ఇచ్చాయి, ముందు అన్ని ఇచ్చాయి. చెట్టుకో మీకు లేదా? మీ అమ్మ దగ్గర తీసుకుంటారు. మీ అమ్మ దగ్గర తీసుకోండి. సంచి మారక సంచి మారక ఉండేసింది. ముందు అన్ని ఇచ్చేయండి రే అన్ను తీసుకునే వాళ్ళు వెళ్ళిపోమను. తీసుకునే వాళ్ళు వెళ్ళిపోమను. తీసుకునే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోండి. తీసుకుని వాళ్ళు వెళ్ళిపోండి. అన్నీ సేర్లేడు. తీసుకుని వాళ్ళు వెళ్ళిపోండి. తీసుకుని వాళ్ళు చెప్తారు. అందరూ తీసుకుంటారు. అక్కడ చీరలు కూడా తీసుకున్నామా? చిన్న మాట ప్రార్థన వస్త్రాలు ఇవ్వాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. సో ఆ దేవుడి మాటలు చేతపట్టుకొని గౌతమిలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కలిసి మరి పేదవారు మీరందరూ కూడా మనకి సహాయం చేయండి అని అడిగినప్పుడు గత ఆదివారం ఇవన్నీ ఇవ్వడానికి 25 కిలోమీటర్లు. ఎందుకంటే మీ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి రోజు ఆకలితో అనుమతించారు. ఇంట్లో ఉన్నటువంటి వారు చాలా చల్లు ఉంటున్నాం, మీరు ధ్యానాల్లో ఉంటున్నారు. ఏదేమైనా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడం, ఆయన మనల్ని దీవించే దేవుడే. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి మనం ఆనందించాలి. ఎందుకంటే ఒక దినాన్న మేడలో ఉన్న డాబాలో ఉన్న మేము చనిపోతాం, ఈ పరిస్థితిలో ఉన్న మనం అందరం చనిపోతాం. ఎవరికి శాశ్వతం కాదు కదా ఈ లోకంలో. అయితే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఒక దినాన్న పరలోక రాజ్యంలో మనం అందరం ఉంటాం. ఆయన దగ్గర నమ్మడానికి మనం ఏదో ముడుపులు కట్టుకొని మనం తిరుపతి ఏమి వెళ్ళవలసిన పని ఉండదు. చాలామంది అక్కడికి వెళ్ళి మీ డబ్బులు ఇచ్చి చేస్తారు, కానీ ఆ పరిస్థితి మనకేమీ లేదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనం అందరం అక్కడే ఉంటాం. ఇప్పుడు ఎలాగైతే మనం ఉన్నామో, నువ్వు నేను ఆ దేవుడి దగ్గర తారతమ్యాలు లేవు. ఆ దేవుడు అందరినీ ప్రేమించాడు. ఆయన కృపతోనే నువ్వు వచ్చావు, ఆయన ప్రేమతోటే నేను కూడా ఈ లోకానికి వచ్చిన వాళ్ళమే. కనుక మరి వాళ్ళందరూ సంఘం అంతా ప్రయాసపడి, యవన బిడ్డలందరూ కూడా మరి ప్రయాసపడి
మరి వాటన్నిటిని తయారు చేసి ప్రిపేర్ చేసి ఉదయం నుంచి మరి ఇప్పుడు సిద్ధపడి మీ దగ్గరికి వచ్చాం. ఎందుకంటే మేము ఈ మధ్యకి రావడానికి కేవలం దేవుని యొక్క ప్రేమను బట్టి.